ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గత కొన్ని రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే నారాయణపేటలో అధికార పార్టీ బరి తెగించి మేము ఏం చేసి చెప్పింది కూడా ప్రజలు నమ్ముతారు, ఎక్కువ తక్కువ అంటే పత్రికలను ప్రింట్ మీడియాలో కూడా బెదిరించి మేము చెప్పింది రాపిస్తాము అనే ఒక అపోహలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎంతవరకు బరి తెగించిందంటే ఒక 2-3 రోజుల కింద కాంగ్రెస్ పెద్దలు ఒక కరపత్రం విడుదల చేసింది. నాకు కూడా వచ్చింది. ఏమని? మాకేం సంబంధం లేదు, మెడికల్ కాలేజ్ మాకు తెలియదు, ముందు నెల చేసిండ్రు, వాళ్ళ నుంచే ఇబ్బందులు అవుతున్నాయి అని ఒక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఏం చెప్తున్నారా వాళ్ళంటే, రాజేందర్ రెడ్డి నుంచే మెడికల్ కాలేజ్ ఆడిపోయింది అంటున్నారు. ఎన్ఎంసీ డైరెక్ట్ చెప్తుంది కదా, విత్ ఇన్ ఎ రేడియస్ ఆఫ్ 15 to 20 kilometers ఎనీ అదర్ ఫెసిలిటీస్ కెన్ బి యూటిలైజ్డ్ బై ద పేరెంట్ కాలేజ్ అని చెప్తారు కదా. మళ్ళీ ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పెడితే జాగా సరిపోతుంది కదా. ఇప్పుడున్నది పెద్ద హాస్పిటల్కి అయితే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సరిపోదు. ఆ సరిపోదు అన్నందుకే కదా మేము ఆడబెట్టింది. అయ్యా రేపు పొద్దుగాల ఇక్కడ మెడికల్ కాలేజు, హాస్పిటల్, స్టాఫ్ క్వార్టర్సు, హాస్టల్స్, నర్సింగ్ కాలేజు, ఫిజియోథెరపీ కాలేజు, వేరే అన్ని కాలేజీలు వస్తే అంత పెద్ద జాగా మనకు నారాయణపేటలో లేదు. తక్కువలో తక్కువ 25 నుంచి 40 ఎకరాల జాగా కావాల్సి వస్తుంది అన్నందుకే కదా. అన్నిటికన్నా సమీపంలో గదే ఉంది అని ఆడ స్టార్ట్ చేసినాం. మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయొచ్చు కదా. ఇవాళ కూడా నేను రాజేందర్ రెడ్డిగా మా పార్టీ తరఫున, నేను నారాయణపేట ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నారాయణపేటలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ను మొత్తం తీసేసి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఆడ కట్టాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా. ప్రజల తరఫున చేసినాం, డయాలసిస్ సెంటర్ చేసినాం, ఆ హాస్పిటల్లో ఐసీసీలు చేసినాం, మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చినాం. వీళ్ళు చెప్పుకుంటున్నారు సిటీ స్కాన్ మరి ఆపరేషన్ కోసం అధునాతన వైద్య పరికరాలు. అరే అధునాతన వైద్య పరికరాలకు హాస్పిటల్కు ఆల్రెడీ దాంట్లోనే 30 కోట్లు పెట్టినాం కదా, 50 కోట్లు పెట్టినాం కదా. మీరు చేసింది ఏంది? వాళ్ళు ఏమంటారు, వేణురామ్ మీరు తెచ్చింది నేను సొంతం పైసలతో ఒక అంబులెన్స్ ఇచ్చినా కానీ నారాయణపేటలో ఇదిలేండి సొంతం 27 లక్షల రూపాయలు నా సొంత ఖాతాలోకి వెళ్ళి పైసలు ఇచ్చి చెక్ ఇచ్చి ఒకటి ఇచ్చేసా కదా. ధనవాడలో మాకు కంపల్సరీ కావాలంటే వారం రోజుల ఉరుకులాడి ఒకటి తీసుకొచ్చి ఒకటి సపరేట్ ఒకటి తీసుకొచ్చి పెట్టే కదా. వాళ్ళిద్దరు ఒకటే. లోపాయి గారి ఒప్పందాలు ఇవన్నీ డ్రామాలు. ఇప్పుడు దీనిలందరికీ కూడా జవాబు చెప్పాలి. అంతెందుకు మెకనైజ్డ్ ల్యాండ్ ఒకటి ఫౌండేషన్ వేసినాం. ఏమైందా? అది ఎక్కడ పోయినాయా పైసలు? కొండారెడ్డిపల్లి చెరువు చూడబుద్ధి కాకుండా అయిందని మనం నాటకాలు పోతున్నా చూస్తే చూడబుద్ధి కాదు. దాన్ని క్లీన్ చేసే నాదులు లేడు. దానికి అడిషనల్గా మళ్ళీ 4 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొచ్చినాం మేము. అది ఎక్కడ పోయింది? వాపస్ పోతుంటే మీరు ఎందుకు అడుగుతలేరు? ఇంకా
ఇలా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీకి నా ఇంటికి వెళ్ళిపోతే మాత్రము నేనే ముందలుండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను చెప్తున్నా. నేనే ముందలుండి పోరాటం చేస్తాను. ఏం చేసిండ్రా మీరు పరికెళ్ళ బస్ స్టాండ్ సులభత కాదు. ఇప్పుడు వానకాలం దానికి ఫౌండేషన్ వేసినాం, ₹1,00,00,000 హైట్ చేసి మంచిగా చేయండి అని చెప్పి చేపిస్తే టెండర్ అయింది, క్యాన్సల్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన క్యాన్సల్ అయింది. సరే క్యాన్సల్ చేసిండ్రు, మళ్ళీ 18 నెలల నుంచి మళ్ళీ కొత్తగా సాంక్షన్ చెప్పి చేపియాలి కదా. చూడబుద్ధి అయితే లేదు కదా. ఇప్పుడు అది మండల హెడ్ క్వార్టర్ కదా. దానివల్ల ఏం చేసినా డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే దానికి ఇంతవరకు బిల్డింగ్ కట్టడానికి ఇది లేదు, ఒక ప్రతిపాదనలు లేవు, ఒక శాంక్షన్ లేదు. బిల్డింగ్ అంటే టైం అవుతుంది, ఒక ఏడాదిన్నర టైం అవుతుంది. శాంక్షన్ అనేది కావాలి కదా. మళ్ళీ పక్కకి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, పక్కకే నీ నియోజకవర్గం ఉంది కొడంగల్, ఆడ ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ అన్నిటి ఆడ అవుతాయి. కానీ ఈ 18 నెలల టైంలో బిల్డింగ్ కోసం ఒక జీవో రాదా? దాన్ని మేము శాంక్షన్ చేయించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం. ఎప్పుడు 2023 అక్టోబర్ 16 తారీఖు ఇది జీవో. ఈ జీవో ఏదో 2014 మొన్న అది అట్లే కింద పెట్టుకొని ఏడాది అయినాక ఇప్పుడు దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. సిగ్గుండాల 2 సంవత్సరాలు దాదాపు అవుతుంది. 2వ సంవత్సరం కూడా స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంతవరకు మెడికల్ కాలేజ్కు ఒక్క ఇటుక పెళ్ళైనా మీరు పెట్టినా నేను ప్రజల తరఫున, నారాయణపేట ప్రజల తరఫున, నారాయణపేట జిల్లా ప్రజల తరఫున నేను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నాను, ఒక్క ఇటుక పెళ్ళైనా పెట్టినరా? మీకు మెడికల్ కాలేజ్ గురించి అవగాహన ఉందా? నేను ఇన్ని రోజులు అవగాహన ఉంది, మీరు డాక్టర్ అనుకున్నా. మేము అప్పట్లోనే, ఇది ఆ జీవో, మీకు ఈ కాపీ కావాలంటే కూడా నేను ఇస్తాను. అప్పట్లోనే 2019 సెన్సెస్ ప్రకారం 54,943 మంది ప్రజలు నారాయణపేట టౌన్లో ఉన్నారు. ఈడ ఆల్రెడీ మనకు అర్బన్ హెల్త్ సెంటర్స్ 2 ఉన్నాయి. 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి మనకు మున్సిపాలిటీలో. ఆ 2 అర్బన్ హెల్త్ సెంటర్లను కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్గా కన్వర్ట్ చేయాలి, ఇంతమంది ప్రజలు ఉన్నారు అని చెప్పి ఇచ్చిన లెటర్ ఇది 2019లో. నువ్వు అది కాకుండా నువ్వు ఇలా నీ కరపత్రంలో ఏం చెప్తున్నావంటే, నారాయణపేటలో పట్టణంలో ఇప్పుడున్న ఆసుపత్రి భవన సముదాయంలో మంచిగా ఉన్న భవనంలో అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ పెడతాం. అదే ఏమో మీకు కొంచెమన్నా అవగాహన ఉండాలి. నారాయణపేటలో ఆల్రెడీ 2 అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. అవి ఆడ షిఫ్ట్ చేసి తెలుసుకో పెడతావా? ఒకటి ఉంది కదా, ఇడ ఉంది కదా, ఎవరి బిల్డింగ్లో, కిరాయి బిల్డింగ్లో, అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆల్రెడీ ఉంది. దాన్ని తీసుకుపోయి ఆడ పెడతారంట. ఆహా, ఏం తెలివయా మీది. నేనేమో అయ్యా నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, మాకు అర్బన్ హెల్త్ సెంటర్లు సరిపోవు, ప్రజలు ఎక్కువైనరు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు చేస్తే ప్రసవానికి అవకాశాలు ఉంటాయి, దాంట్లో చిల్డ్రన్స్కి అవకాశాలు ఉంటాయి, 30 బెడ్ల హాస్పిటల్ అవుతాయి అవి అనేమో నేను లెటర్లు ఇచ్చిన. నేను ఒక విషయం చెప్తా, ఆ రోజు మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే అప్పటి కలెక్టర్ ఒకసారి గమనించాలి. నేను ఇంతవరకు ఒక పల్లెత్తు మాట అనలేదు ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యే గారిని. ఇలా అనవలసి వస్తుంది, మీరే నాకు అవకాశం ఇస్తున్నారు అనండి నన్ను అని. ఏం చేసిండే 18 నెలల నుంచి విత్ ప్రూఫ్స్ నేను బయట పెడతా, విత్ ప్రూఫ్స్. ఇవాళ నుంచి ఎవ్రీ వీక్ నేను ప్రెస్ మీట్ పెడతా. ఏం చేసిండ్రు 18 నెలల నుంచి? కబ్జాలు చేసిండ్రు, కమిషన్లు చేసిండ్రు, కహానీలు చెప్తున్నారు, ఒండుమట్టి అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు. చెప్తే ఎవరైనా ఏమైనా మాట్లాడితే కేసులు వేస్తామని భయపెట్టిస్తున్నారు. ఇంతకన్నా మీరు ఎక్కువ చేసింది ఏందా? ఏం పని చేసిండ్రు మీరు? ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక మేము శాంక్షన్ చేయించినామని చెప్తాం. అయ్యా 2023 అక్టోబర్ 16 తారీఖు రోజు
2023 అక్టోబర్ 16 తారీఖు నాడు జియో కాపీలు ఇష్యూ అయినాయి. జియో నెంబర్ 162. మీకు జియో అంటే ఇది జియో నెంబర్ 190 అన్ని కాలేజీలు కలిపేసిండ్రు. ఇట్లా క్లియర్ కట్గా రాసిండ్రు, దాని రెఫరెన్స్ వేసిండ్రు. జియో నెంబర్ MS 162 HM and FWC C1 డిపార్ట్మెంట్ డేటెడ్ 16/9/2023. దాంట్లో క్లియర్ కట్గా ఏం రాసిందా? With the references 1 to 8, read above, government has accorded administrative sanction for establishment of 8 new government medical college and attached teaching hospital in the state. In reference number 9, administrative sanction for an amount of rupees 1447 crores for the construction of new 8 government colleges by R&D department, Education and Welfare Infrastructure Development Corporation, and works related to upgradation of attached teaching hospitals and procurement of equipment and furniture to Telangana Medical Services and Infrastructure Development Corporation. ఇక్కడ క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు. నారాయణపేట 180 కోట్ల రూపాయలు. టోటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అమౌంట్ ఇష్యూడ్ వైడ్ జియో నెంబర్ MS 162 డేటెడ్ 16/9/23. 180 crores. దేనికయ్యా అవి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్కి ఏమో 130 కోట్లు, ఎక్విప్మెంట్కు హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ మొత్తం ఎక్విప్మెంట్కు 50 కోట్లు. మొన్న ఒక ప్రెస్ మీట్ చెప్తున్నారు మీకు, ప్రెస్ మిత్రులు ఒకసారి పోయి ఎంపీ గారు అదే ఊరు అంటే చెప్పుకుంటుంది, ఎమ్మెల్యే గారు అదే ఊరు అని చెప్పుకుంటారు. ఏం చేసిండ్రు? ఏం చేసినారు మీరు? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ దేర్? ఏం చేసినారా అంటే ధనవాడ చెరువుల ఉన్న మట్టి అమ్ముకుంటున్నారు. ఇది రెండోసారి, పోయినసారి అమ్మిరు, ఈసారి అమ్ముతున్నారు. అది తప్ప ఇంకేం చేయలేము మీరు ఆడ. మరి ఎందుకో మన గౌరవ శాసనసభ్యురాలకి మన ముఖ్యమంత్రి అంటే భయమా? ముఖ్యమంత్రిని అడగజాలదా? మళ్ళీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నాకైతే తెలియదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, మీటింగ్ పెట్టిండ్రు. ఆ రోజు మన కమ్యూనిస్టు సోదరులంతా ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. కోటకొండ మండలి కావాలి, కాన్కుర్తి మండలి కావాలి, గార్లపాడు మండలి కావాలి. మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారి మామగారు పోయి చెప్పిండ్రు కదా, అయా స్టాప్ చేయండి, మీరు లేవండి, దీక్ష వద్దు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆయనతోనే అనిపిస్తామని అన్నందుకే కదా వాళ్ళు ఆగి ఉంటారు. మళ్ళీ ఏడ ఉంది? గార్లపాడు ఏడ ఉంది? కోటకొండ ఏడ ఉంది? కాన్కుర్తి ఏడ ఉంది? ఎందుకు మీరు ఆ రోజు మీరు స్టేజ్ మీదనే ఉన్నారు కదా, మీ అధ్యక్షతనే మీటింగ్ నడిచింది కదా, మళ్ళీ ఎందుకు మీరు చెప్పలేకపోయారు, చెప్పించలేకపోయారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? ఎందుకు మేము ఊరుకున్నామని చెప్పి, అరే వీళ్ళు జెంటల్మెన్ అని చెప్పి ఏదన్నా కూడా రాజేంద్ర రెడ్డి జెంటల్మెన్ ఏమైనా కూడా ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఇలా మీరే మమ్మల్ని ఉసిగొల్పి ఈ పెట్టినట్టు చేసిండ్రు. ఇక ఇప్పటి నుంచి ఆగేది ఏం లేదు, వారానికి 10 రోజులకు ఒకసారి పెడతాం.